అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జూన్ 1వ తారీఖు నుంచి మనకు రైతు భరోసా అనేది విడుదల కాబోతుంది. వాస్తవానికైతే జూలై 30 తారీఖు నుంచే విడుదల కావాలి, కానీ దీనికి కొన్ని విధి విధానాలు కూడా రిలీజ్ చేసింది. ఎందుకో ఈ వానాకాలం సీజను మొత్తానికి సంవత్సరానికి 12,000 రైతు భరోసా కదా. వానాకాలం సీజన్లో మొత్తం ఒకటేసారి వేయాలి అనేటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతూ ఉందట. అంటే యాసంగి ఏసుడు అనేది ఉండదు. ఇక అట్లాంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటే బాగుంటుందా? తెలంగాణ రైతులకు రెండు పంటలకు కావాల్సిన పెట్టుబడి ఒకేసారి వస్తే బాగుంటుందా? ఎలా ఉండబోతా ఉంది? అసలు రైతు భరోసా విధానాలు ఏంటి, ఏమంటా ఉంది గవర్నమెంట్? ఈసారి వానాకాలం ఎన్ని ఎకరాల వరకు వేయబోతా ఉంది పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టాలి. చాలామంది రుణమాఫీ కాలేదు అని కూడా కామెంట్ పెడతా ఉన్నారు. వాస్తవానికి రుణమాఫీ కాలేదు అనేది తెలంగాణ రైతాంగానికి అందరికీ తెలుసు. కానీ ఎందుకు కాలేదు అంటే చిన్న మన రైతుల ప్రాబ్లాలు అని చెప్తా ఉన్నది గవర్నమెంట్. రైతుల ప్రాబ్లాలా లేకపోతే బ్యాంకు ఏమన్నా ప్రాబ్లం చేసిందా, లేకపోతే మనము కరెక్ట్గా వడ్డీ మెయింటైన్ చేయక ఇట్లా ఏమన్నా బ్లాక్ లిస్ట్లో పెట్టినరా ఏంది అనేది ఒకసారి మీకు ఎవరెవరికి ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఎవరెవరికి రుణమాఫీ కాలేదో మీరు అందరూ కామెంట్ పెట్టాలని కోరుకుంటా ఉన్నా. ఒకేసారి వేయబోతున్న ప్రభుత్వం అంటే ఎన్ని ఎకరాల వరకు వేయబోతా ఉంది ఒకేసారి? ఇప్పుడు తెలంగాణలో ప్రతి రైతు మాట్లాడుకునేది పంట పెట్టుబడి సాయం. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. న్యూ రైతు భరోసా అప్లికేషన్ అంటే భూమి ఉన్నోళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలన్నట. దాని గురించి కూడా ఏమన్నా విధి విధానాలు మార్చిందో చూద్దాం. అన్నదాతలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి కొత్త రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని లక్షల మందికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అంతా ఉండగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు పెట్టుబడి సహాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడు, ఇటువంటి విషయాలను ఈ వివరాల్లో ఈ స్టోరీలో మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. తెలంగాణలో ఇంచుమించు వర్షాకాలం 73 లక్షల రైతులకు రైతు భరోసా వేయబోతున్నామని గవర్నమెంట్ చెప్పింది. ఈ కొత్తోళ్ళు కాక మరి కొత్తోళ్ళు కూడా అప్లై చేసుకొని అందరికీ ఎంత వేయబోతా ఉందనేది ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. అయ్యో వానాకాలం, యాసంగి ఈ రెండింటికి కూడా ఇప్పుడే వేయబోతా ఉందా? దీని గురించే రైతులందరూ పూర్తిగా వీడియోని చూడాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. సంవత్సరానికి 12,000 సహాయం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తీసుకొచ్చినటువంటి పథకమే ఇది. 2018లో ఈ పథకాన్ని రైతు బంధు పేరుతోటి ప్రారంభించిన ప్రస్తుతం రైతు భరోసా పేరుతో అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి అన్నదాతలకు పెట్టుబడి సహాయం సంవత్సరానికి ఎకరానికి 12,000 2 విడతలుగా వానాకాలం, యాసంగి అందిస్తోంది. ఈ పథకం ద్వారా లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా లబ్ధి పొందే రైతుల జాబితా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇక అప్లై చేసుకున్న వారి ఈ సీజన్ నుంచి డబ్బులు అందించనున్నట్లు సమాచారం. ఎవరెవరైతే ఇప్పుడు అప్లై చేసుకున్నారో కొత్తగా వాళ్ళందరికీ ఇప్పుడు రైతు భరోసా డబ్బులు అనేవి అందబోతా ఉన్నదని చెప్తా ఉంది ప్రభుత్వం. ఎవరు అర్హులు? జూన్ 15 నుంచి 26 నాటికి భూములు కొని పట్టా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు అర్హులు అని వ్యవసాయ శాఖ ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటి వరకు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకొని వారుంటే అప్లై చేసుకోవచ్చని కూడా తెలిపింది. ఇంకా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించినటువంటి ధృవపత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇది మనకు ఎవరు అర్హులు అని చెప్పింది. భూములు కొని జూన్ 15 నాటికి భూములు కొని అప్పటి వరకలా పొందాలి పట్టా పాస్ పుస్తకం. వాళ్ళు రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన పత్రాలు: రైతు భరోసా దరఖాస్తు ఫారం, పట్టా పాస్బుక్ జిరాక్స్, రైతు ఆధార్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఫస్ట్ పేజీ. ఈ 4 ఫారాలతోటి మనం రైతు భరోసా అనేది అప్లై చేసుకోవచ్చు. అది ప్రతి రైతు వేదికల్లో మీకు ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఏఈఓ అని ఉంటాడు. అతనికి ఫోన్ చేసి
ఆయన దగ్గరికి పోయి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి? రైతు భరోసా పథకానికి కొత్తగా నమోదు చేసుకోవాలంటే కేవలం ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఆన్లైన్ ద్వారా చేసుకునే వాళ్ళు వెసులుబాటు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అర్హులైనటువంటి రైతులు కావాల్సిన పత్రాలు తీసుకొని తమ పరిధిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి ఎంఏఓ కార్యాలయంలో అందించాలని వెల్లడించారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఒకవేళ మీరు రైతు భరోసా గురించి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఏఈఓ లేదా ఎంఏఓ వీళ్ళ ఆఫీసుల్లో ఇవ్వాలి. వీళ్ళు ప్రతి మండలానికి ఉంటారు. రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతా ఉంది, చివరి తేదీ ఎక్కడి దాకా మనకు డబ్బులు పడతాయి ఏంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. చివరి తేదీ రైతు భరోసా పథకంలో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారికి జూలై 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా అవసరమైనటువంటి పత్రాలతో దరఖాస్తు సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంటా ఉన్నారు. జూన్ 30 తేదీ నుంచి రైతు భరోసా నిధులు వానాకాలం పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులు ఈ నెల 30 తేదీన విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా మదిరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు అని చెప్తా ఉన్నారు. అసలు ఎన్ని ఎకరాల వరకు విడుదల చేయబోతా ఉన్నారంటే మనకు మొన్న దీనికి సంబంధించినటువంటి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ వానాకాలం 7 నుంచి 8 ఎకరాల వరకు లిమిట్ పెట్టబోతా ఉన్నట్టు. మొదట మొత్తం 1 ఎకరం వారికి 2 ఎకరాల వరకు యాసంగి లెక్క అందరికి ఎకరంకి వేసి తర్వాత 2 ఎకరాల ఇట్లా కాదు. ఎకరం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ అయిపోవాలి. అది 2 ఎకరాల వరకు ఎంతమంది ఉన్నారో అందరికి ఒకేసారి అయిపోవాలి. తర్వాత 3 నుంచి 4 ఎకరాలు ఉంటే వాళ్ళందరికీ అయిపోవాలి. ఈ రకంగా ఇంతకుముందు వానాకాలం ఎట్లా చేసారో అట్లా అన్నట్టు ప్రతి ఒక్కరు రైతు భరోసా డబ్బుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే భూమి కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే తొందరగా అప్లై చేసుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి మనకు కొన్ని విషయాలు అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాలి. తెలంగాణలో మనకు ఇప్పుడు యూరియా కావాలంటే బుక్కు చేసుకునేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అవకతవకలు పడుతూ ఉన్నారు, గందరగోళం అయిపోతూ ఉన్నారు, మొత్తుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంది? అంటే రైతులందరూ మాట్లాడుకుంటుంది నిజమేనా, లేదంటే అక్రమంగా తరలించే ఈ యూరియా మాఫియాకు అడ్డుకట్ట వేసినట్ట? ఏది వాస్తవం? అది కూడా గవర్నమెంటు ఖచ్చితంగా మీరు యాప్ల్లో బుక్ చేసుకుంటే ఒక నిబంధన అనేది ఉంటుంది, లేకపోతే ఇష్టానుసారంగా తీసుకుపోయి దేనికి దొరికితే దానికి అంటే విచ్చలవిడిగా పొలాలకు మక్కలకు ఈ మసాలా అనేది వాడి పంటలను చెడగొడుతూ ఉన్నారు అనేది, దాంతో అగ్గి తెగుళ్ళు ఇది అది వచ్చి పంటలు నష్టపోతూ ఉన్నారు అనేది ఒకవైపు వాదన. ఇంకోవైపు యూరియా అనేది దొరుకుతలేదు, షార్టేజ్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పెట్టి విధానంగా అమ్ముతేనే కొద్దిగా మనము రైతులకు సర్దగలము అనేది ఇదొక వాదన. ఇంకా వేరేది ఏంటంటే యూరియా అనేది తక్కువ రేటుగా ఉంటుంది కాబట్టి రైతులందరూ దీన్ని ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు బీసు 2200, పొటాషియం 19 నుంచి 2000, ఇక అమోనియా అయితే 1400. ఇక వేరే లిక్విడ్ మందులు ఇవి తీసుకున్న వేలల్లో ఉంటాయి. ఒక యూరియా మాత్రమే 300 లోపు ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఎక్కువగా యూరియా యూజ్ చేసి ఇతర మందులన్నీ గడ్డి మందు కానీ అది కానీ ఇది కానీ అన్నీ చల్లుతారు. అట్లాంటి యూరియా అనే షార్టేజ్ ఉన్నప్పుడు దేనితో పంటలు పండించగలరు అనేది రైతుల యొక్క స్పష్టమైన వాళ్ళ యొక్క ఆవేదన. మరి దీనికి రైతులు ఏమంటా ఉన్నారు, గవర్నమెంట్ ఏమంటా ఉన్నది అనేది మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ పెట్టాలని కోరుకుంటూ, తెలంగాణ రైతులందరికీ జూన్ 30 తారీఖు నాడు రైతు భరోసా అని చెప్తా ఉన్నాను. మరి చూద్దాం, ఒకవేళ జూన్ 30 వరకు కొత్తగా ఉన్న వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హిందూ.